అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు దిశ పేపర్లోని న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఏం రాశాడు, ఏం కథ అనేది ఒకసారి మనం చూసినట్టయితే, ముందుగా ఇరాన్పై క్షిపణుల వర్షం, ఇజ్రాయిల్ అమెరికా ఉమ్మడి అటాక్, ఇరాన్ ప్రతీకార దాడులు, ఖమేనీ చనిపోయినట్టు వార్తలు, కొట్టిపారేసిన ఆ దేశ విదేశాంగ మంత్రి, దుబాయ్ సహా ఆయా దేశాల్లో నిలిచిపోయిన విమాన రాకలని చెప్పి ఒక వార్త ఇవ్వడం జరిగింది. సో దీని విషయంలోకి వెళ్తే ముందుగా అమెరికా ఇజ్రాయిల్ ఉమ్మడిగా ఇరాన్పై దాడి చేయడం జరిగింది. సో పశ్చిమాసియాలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు దాపరిల్లాయని చెప్పాలి. సో ఈ యుద్ధానికి పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పడానికి ఏ దేశాలు కూడా ముందుకు రాని పరిస్థితి ప్రజెంట్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఒక దేశం సార్వభౌమత్వాన్ని కోల్పోయి ఒక దేశం ముందు మోకరిల్లాలని చెప్పి ఒత్తిడి తెస్తే ఆ దేశ నాయకత్వం ససేమిరా అంటుంది. అమెరికా ఇక్కడ ముఖ్యంగా ఇందులో ఎందుకు దాడి చేస్తుంది, అమెరికా యొక్క పాత్ర ఏంది, మరియు ఇజ్రాయిల్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది, ఈ రెండు మెయిన్ పాయింట్స్ ఒకసారి మనం చూసినట్టయితే, ఏదైతే అమెరికా ప్రెసిడెంట్ ఒబామా ఉన్న కాలంలో ఇరాన్ మరియు అమెరికా ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. అదేంటంటే ఒక న్యూక్లియర్ సర్టిఫికేషన్, అంటే జాయింట్ న్యూక్లియర్ ఒప్పందం అని ఒక ఒప్పందం ప్రకారం అమెరికా ఇరాన్లోని ప్రతి న్యూక్లియర్ ఏదైతే కార్యాలయాలు ఉన్నాయో వాటిని పరిశీలించి సర్టిఫైడ్ ఇవ్వాల్సి ఉంటుంది. దానిపైన నెగోషియేషన్ చేసుకొని ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అప్పట్లో ట్రంప్ దీన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. వ్యతిరేకించి మళ్ళీ అధ్యక్షుడిని అయితే దీన్ని పునరాలోచిస్తానని చెప్పి అప్పట్లోనే ట్రంప్ చెప్పడం జరిగింది. సో ఒబామా దిగిపోవడం జరిగింది, ఆ తర్వాత ట్రంప్ రావడం జరిగింది, ఆ తర్వాత మళ్ళీ డెమోక్రటిక్ పార్టీ నుంచి జో బైడెన్ అధ్యక్షుడిగా రావడం జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ట్రంప్ అధ్యక్షుడిగా రావడం జరిగింది. సో ట్రంప్కు ముఖ్యంగా ఏంటంటే ఇరాన్లోని హయాతుల్లా ఖమేనీ, అంటే ప్రజెంట్గా సుప్రీం లీడర్ అయిన హయాతుల్లా ఖమేనీని తొలగించి ఆ దేశాన్ని పూర్తిగా తన హస్తగతంలో, అంటే తన ఆధ్వర్యంలో నడిచే దేశంగా ఉంచాలని చెప్పి ట్రంప్కు చాలా కోరిక ఉందన్నమాట. సో ఇజ్రాయెల్కి ఎందుకు కోపం? సో ఇజ్రాయెల్లో మేజర్గా హమాస్, అంటే పాలస్తీనా వర్సెస్ ఇజ్రాయెల్ ఎంతో సంవత్సరాలుగా ఈ యుద్ధం అనేది నడుస్తుందన్నమాట. కాకుంటే ఇక్కడ ఇరాన్ పాలస్తీనాకు మద్దతుగా హమాస్ను పెంచి పోషిస్తుందని చెప్పి ఇరాన్పై ఇజ్రాయెల్ గుర్రుగా ఉందన్నమాట. సో ఇదే అదునుగా ఏదైతే అమెరికా యుద్ధంలోకి ఎంటర్ అయ్యిందో అదే అదునుగా ఇజ్రాయెల్ కూడా అమెరికాకు వెన్నుదన్నుగా నిలిచి ఆ దేశం కూడా ప్రజెంట్గా యుద్ధంలో పాల్గొని దాదాపు కొన్ని మిసైల్స్ను ఆ దేశంలో ప్రయోగించడం జరిగింది. సో దీనివల్ల చాలా మంది చనిపోయినట్టు అయితే వార్తలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. సో ఇజ్రాయిల్ అమెరికా ఉమ్మడిగా అటాక్, ఇరాన్ ప్రతీకార దాడులు, ఖమేనీ చనిపోయినట్టు వార్తలు కొట్టిపారేసిన ఆ దేశ విదేశాంగ మంత్రి, అంటే ఖమేనీ అంటే ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అన్నమాట. సో ఇరాన్ పై మరోసారి అమెరికా ఇజ్రాయెల్ దేశాలు యుద్ధం మొదలుపెట్టాయి. ఇరాన్ రాజధాని అయిన టెహరాన్లో సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీ నివాసం వద్ద క్షిపణుల వర్షం కురిపించాయి. ఇరాన్ సుప్రీం లీడర్, ఆ దేశ అధ్యక్షుడు మిలిటరీ చీఫ్ టార్గెట్ గా అటాక్ చేసినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. దక్షిణ ఇరాన్ మినాబ్లోని ఓ గర్ల్స్ స్కూల్ పై దాడి జరగగా ఆ భవనం నేలమట్టమైంది. ఇందులో 85 మంది పిల్లలు మరణించినట్టు ఇరాన్ న్యాయశాఖ వెల్లడించింది. ఈ దాడిపై స్పందించిన ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజిఎష్కిన్ ఇది అనాగరిక
అటాక్ అని మండిపడ్డారు. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించినట్టు వచ్చిన వార్తలు దీనిపై స్పందించిన ఆ దేశం తమ నాయకత్వం సురక్షితంగా ఉందని ప్రకటన చేయడంతో పాటు ఇజ్రాయిల్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక కేంద్రాలపై విరుచుకుపడుతుంది. గల్ఫ్లోని అమెరికా మిలిటరీ స్థావరాల వద్ద భారీగా పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఖతార్, యుఏఈ, కువైట్, బహ్రెయిన్, జోర్డాన్, ఇరాక్లోని యుఎస్ మిలిటరీ బేస్లపై ఇరాన్ దాడులు చేయడం జరిగింది. దుబాయ్లోని ఫెయిర్ మౌంట్ హోటల్ సమీపంలో పేలుళ్లు కూడా సంభవించడం జరిగిందనమాట. సో దీని ఏదైతే ఇరాన్ పై అమెరికా దాడి చేయడం జరిగిందో ఇమీడియట్ గా ఇరాన్ ఏదైతే గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు అంటే అమెరికా యుద్ధ బేస్లు ఆ దేశాల్లో అమెరికా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఖతార్లో కానీ, యుఏఈలో కానీ, ఇరాక్లో కానీ, బహ్రెయిన్లో కానీ, దుబాయ్లో కానీ ఇలాంటి దేశాలపై ఇరాన్ మిసైల్స్తో దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా అంటే ప్రపంచంలోనే ఎత్తైన భవనంపై కూడా దాడులు చేస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. సో దీనివల్ల ఆ భవనాన్ని పూర్తిగా ఖాళీ చేయడం జరిగింది. దుబాయ్లో పలు హోటళ్లపై కూడా ఇరాన్ మిసైల్స్ అటాక్ చేసినట్టు వార్తలు రావడం జరిగింది. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మంచు విష్ణు ప్రజెంట్ గా దుబాయ్లో ఉండడం జరిగింది. అతను ఉంటున్న దగ్గరలోనే మిసైల్స్ పడ్డట్టు అతను ట్వీట్ కూడా చేయడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి దుబాయ్లో ఉన్న ప్రజలు కొంత ఆందోళనతో ఉండడం జరిగింది. ఎందుకు యాక్చువల్లీ చెప్పాలంటే ఇరాన్ ఒక ముస్లిం కంట్రీ. సో గల్ఫ్ దేశాలన్నీ దాదాపు ముస్లిం కంట్రీస్ ఎక్సెప్ట్ ఇజ్రాయెల్ తప్ప. సో ఈ కంట్రీ కూడా ఇరాన్ కు మద్దతుగా ప్రెసెంట్ గా లేదు. సో అన్ని కంట్రీస్ కూడా అమెరికా ఆధీనంలోనూ అమెరికా చెప్పినట్టు నడుస్తున్న దేశాలన్నమాట. సో ఆ దేశాలన్నీ కూడా పూర్తిగా ఇరాన్ కు వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుంది. సో అందుకు ప్రతీకారమే ఇరాన్ ఆయా దేశాలలో ఉన్న స్థావరాలపై మిసైల్స్ తో అటాక్ చేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం అనమాట. ఇది ఇంటర్నేషనల్ పరంగా వార్త అనమాట. సో నెక్స్ట్, రేపు మాజీ మావోయిస్టులతో రాహుల్ భేటీ, వికారాబాద్ లో డిసిసి అధ్యక్షుల సమావేశం అనంతరం అవకాశం అనమాట. సో నాకు తెలిసి సో వికారాబాద్ లోని అనంతగిరి హరిత రిసార్ట్ లో డిసిసి అధ్యక్షుల సమావేశం జరగబోతుంది. నాకు తెలిసి రేపటి నుంచి అనుకుంటా. సో ఒకసారి చూద్దాం. వారం రోజులుగా వికారాబాద్ లోని అనంతగిరి హరిత రిసార్ట్ లో డిసిసి అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి రేపు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. అంటే వారం రోజులుగా డిసిసి అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం వికారాబాద్ లోని హరిత రిసార్ట్ లో జరుగుతుంది అన్నమాట. సో ఆ శిక్షణ కార్యక్రమానికి ముగింపు కార్యక్రమానికి రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. సో ఆ హాజరైన తర్వాత మావోయిస్టులను కూడా కలుస్తారని చెప్పి ఇక్కడైతే వార్త ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, సో 20 మంది సజీవ దానం, ఏపీలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు, బాధిత కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శ, పరిహారం ప్రకటన అని చెప్పి ఇక్కడైతే వార్త ఇవ్వడం జరిగింది. మేజర్గా ఏంటంటే ఏపీలో బాణాసంచా తయారీ కేంద్రంలో బీభత్సమైన పేలుడు, దాదాపు 5 కిలోమీటర్ల వరకు దాని ప్రభావం చూపించిందని చెప్పి 20 మంది సజీవ దహనం అయినట్టు ఇక్కడైతే పేర్కొనడం జరిగిందనమాట. ఇది నెక్స్ట్, వెలుగుమట్ల వెనక. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే గత కొన్ని రోజులుగా మనం అందరం చూస్తున్నాం, ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక వ్యతిరేకత కొన్ని వర్గాలలో ఏర్పడిందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. గుడిసెలు అంటే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు ప్రభుత్వ భూములలో ఏదైతే గుడిసెలు వేసుకున్నారో అవి క్రమక్రమంగా వాళ్ళు ఇల్లులు కట్టుకోవడం జరిగింది. కట్టుకునేటప్పుడు చాలా మంది అధికారులు మరియు లంచాలు తీసుకొని వాటికి పర్మిషన్స్ ఇవ్వడం,
వాటికి వాటర్ ఇవ్వడం, అక్కడ కరెంటును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక తతంగం అనేది చాలా అధికారులు లంచాలు తీసుకొని, సో అనామకుల నుంచి ఏదో ఇల్లు వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు ఏదో అమ్ముకొని వాళ్ళు ఇల్లులు కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ భూమిని, ఆ ఇళ్లను పూర్తిగా కూలదోసి ప్రభుత్వం ఆక్రమించుకుంటుంది. సో ఈ భూమి నిజంగా ఎన్ని ఎకరాలు ఉందంటే కేవలం ఒక 62 ఎకరాలు. సో ఈ 62 ఎకరాలు ప్రభుత్వం ఇంత తొందరగా ఈ ఇల్లులు కూలదోసి తీసుకోవడం వల్ల ప్రభుత్వంకు భూమి లేకుండా ప్రజెంట్గా ప్రభుత్వం ఏమైనా ఉందా అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు అన్నమాట. ఒక 62 ఎకరాలు, అందులో ప్రజలు చాలా బడుగు బలహీన వర్గాల ప్రజలు, పేద ప్రజలు. సో అక్కడ తమ నివాసం ఏర్పరచుకొని కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు. సో అక్కడ సెటిల్ కావడం జరిగింది. అక్కడనే వాళ్ళ పిల్లల స్కూల్స్ అవన్నీ ఒక ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు సడన్ గా బుల్డోజర్స్ తీసుకొని ఆ 62 ఎకరాలలో సగం భూమి దాదాపు బడా వ్యాపారవేత్తల చేతుల్లో ఉండడం జరిగింది. ఇక్కడ విశేషం ఏంటంటే బడా వ్యాపారవేత్తలు మరియు డబ్బున్నోళ్ళు ఎవరైతే ఆ భూమిని కబ్జా చేసిరో వాటి తెరువు అస్సలే రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది, కోర్టుకు వెళ్ళి స్టే తీసుకోవడం జరిగింది. సో వీళ్లకు అంతగా తెలియదు కోర్టుల గురించి, న్యాయాల గురించి ఈ పేద ప్రజలకు తెలియకపోవడం వల్ల వీళ్ళు తెలియకుండా అలా ఉండడం కారణంగానే హైకోర్టు ఆర్డర్ అని చెప్పి అక్కడున్న కలెక్టర్లు, అక్కడున్న వ్యవస్థ అనేది వాళ్ళ ఇళ్లను సడన్ గా కూల్చివేయడం జరిగింది. సో దీనివల్ల వాళ్ళు దిక్కు లేకుండా అక్కడ బయట, అంటే ఇల్లు కూలగొడితే అక్కడున్న ఏరియాలలో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనే పరిస్థితిలో కూడా అగమ్య గోచరంగా బిక్కుబిక్కుమంటూ అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు అనమాట. సో కొందరు పార్టీలు వాళ్ళకు మద్దతు ఇస్తున్నాయి, వాళ్లకు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్ లో ఇల్లు కట్టిస్తున్నాయని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే ఇంత తొందరగా అసలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో ముందుగా చూద్దాం. వెలుగుమట్ల వెనక బుల్డోజర్లతో ఇండ్లు కోలుస్తున్న అధికారులు, బడాబాబుల ఆక్రమణలోనే సగం భూమి, మిగతా స్థలంలోనే బడుగుల ఇండ్లు, పెద్దలను వదిలేసి పేదల నివాసాలు కూల్చివేత అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1954లో భూదాన్ భూమిగా 62 ఎకరాలు. వెలుగుమట్లలోని ఇండ్ల కూల్చివేత వ్యవహారం చినికి చినికి గాలిబానలా మారుతున్నది. 10 ఏళ్లుగా స్థిర నివాసం ఏర్పరచుకున్న పేదలపై రాత్రికి రాత్రే బుల్డోజర్లు దూసుకురావడం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నది. రాజకీయ పార్టీల ఎంట్రీతో ఈ వ్యవహారం అనేది మరింత హీట్ ఎక్కింది. రికార్డుల్లో ఉన్న 62 ఎకరాల భూదాన భూముల్లో ఇప్పటికే 32 ఎకరాలు బడాబాబుల చేతిలో ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా పేదల నివాసాల్లోనే బుల్డోజర్లతో కూల్చివేయడంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు పేదలకు మాయమాటలు చెప్పి వారి నుంచి లక్షలు వసూలు చేసి కోట్లకు పడగలెత్తిన నాయకులమని చెప్పుకుంటూ ఇలా సో నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం. సో దీనిపై ప్రజా సంఘాలు మరియు పార్టీల రాజకీయ నాయకులు స్పందించడం జరిగింది, కానీ సో ఇది తిరిగే వారిని వదిలేయడం వెనుక అంతర్యం ఏమిటనే చర్చ జరుగుతున్నది. అంటే ఇక్కడ మేజర్గా ఏంటంటే 62 ఎకరాలలో దాదాపు 32 ఎకరాల వరకు బడాబాబుల చేతుల్లో ఉన్నాయి. ఇంకో ఆచార్య వినోబా భావే భూదాన ఉద్యమ స్ఫూర్తితో 1953లో కాలువ రాజారామారావు అనే వ్యక్తి ఖమ్మం సమీపంలోని వెలుగుమట్లలో 62.7 ఎకరాలను, అంటే సర్వే నెంబర్లు 147, 148, 149 ప్రభుత్వానికి దానంగా ఇవ్వడం జరిగింది. అంటే అప్పట్లో ఆచార్య వినోబా భావే
భూదాన ఉద్యమం చేయడం జరిగింది. చాలా మంది అతన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో కొంత భూమిని అప్పట్లో ఈ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. సో అలానే ఖమ్మంలోని ఇలా రాజా రామారావు అనే వ్యక్తి దాదాపు 62.7 ఎకరాల భూములను సర్వే నెంబర్ 147, 148, 149 ప్రభుత్వానికి దానంగా ఇవ్వడం జరిగింది. కాలక్రమేణా ఆ భూములు అన్యక్రాంతమయ్యాయి. ఇందులో ఇప్పటికే 32 ఎకరాల వరకు బడా నాయకుల చేతిలోకి వెళ్ళినట్టు ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన 30 ఎకరాల్లోనే నాయకులమని చెప్పుకొని తిరిగే వ్యక్తులు భూ పంపిణీ పేరిట నిరుపేదల నుంచి లక్షలు దండుకొని కోట్లు గడించారు. ప్రస్తుతం అక్కడ దాదాపు 400 మంది పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వేలాది మంది పోలీసుల పహారాలో బుల్డోజర్లు దూసుకువచ్చి ఆ ఇండ్లను కూల్చివేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ముఖ్యంగా ఎన్నికలప్పుడు ఈ ఇండ్లల్లో కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి ఓట్లు వేయించుకోవడం జరిగింది. ప్రజెంట్ ఉన్న రాజకీయ నాయకుల పరిస్థితులు ఎన్నికల తర్వాత ఎలాంటి దుశ్చర్యలకు దిగుతారో అనడానికి సజీవ సాక్ష్యం ఈ వెలుగుమెట్ల పేదల ఇల్లును కూర్చడమే అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఈ ఇళ్లకి వెళ్ళి ఓట్లు దండుకొని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ ఇళ్లను కూల్చే కార్యక్రమం అనేది నిజంగా చెప్పాలంటే అది చాలా దుర్మార్గం అని చెప్పి నేను భావించడం జరుగుతుంది. సో దిక్కుతోచని స్థితిలో పేదలు ఖమ్మం నగర విస్తరణ పేరుతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కార్పొరేట్ సంస్థలు రావడం, వ్యాపారాలు వృద్ధి చెందడం, నగరానికి 20 కిలోమీటర్ల పరిధిలో ధరలు ఆకాశాన్నంటాయి. వెలుగుమట్లలోని 62 ఎకరాల భూదాన భూములను 7 దశాబ్దాలుగా ఎవరికి పంపిణీ చేయకుండా అలాగే ఉంచడంతో కొందరు నాయకులు తమ అనుచరులకు ఆ భూములను అప్పగించడం జరిగింది. అధికారంలో ఉన్న నాయకులను అడ్డం పెట్టుకొని అనుచరులు, చోటామోటా నాయకులు అనేక మంది వాటిని అన్యక్రాంతం చేశారు. అందులో భాగంగానే మధ్య దళారులు మాటలు నమ్మిన పేదలు లక్షలాది రూపాయలు ఇచ్చి ఇక్కడ ఇండ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా వారిపై కూల్చివేతల పిడుగు పడడంతో దిక్కుతోచని స్థితిలో కన్నీరు మున్నీరుగా రోధించడం జరుగుతుంది. సో ఇది ఇంకొకటి ఏంటంటే వెలుగుమట్ల భూములకు సమీపంలో భారీ బిల్లాలతో కూడిన నిర్మాణాలు, పెద్ద పెద్ద భవంతులు, విలాసవంతమైన వెంచర్లు ఏర్పాటు కావడంతో ఇక్కడ భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వీటికి సమీపంలో పేదల ఇండ్లు ఉండడంతో కొందరికి కంటగింపుగా మారిందన్న ఆరోపణలు రావడం జరిగింది. భూదాన యజ్ఞ బోర్డు సూచనల మేరకే కూల్చివేతలు చేపట్టామని అధికారులు చెబుతున్నా 32 ఎకరాలపై వాలిన గద్దలను విడిచిపెట్టి మరో 30 ఎకరాల్లో పేదలు నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేయడం ఏంటనే చర్చ జరుగుతున్నది. దీని వెనక భారీ కుట్ర దాగుందనే టాకు నడుస్తుంది. 250 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడమని చెప్పి, ప్రజా అవసరాలకు ఆ భూమిని వినియోగిస్తామని చెప్పి, అర్హులైన పేదలకు ఆదుకునే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పి అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికీ జరిగిన నష్టం పేదల పాలిట శాపంగా మారిందని చెప్పి ఇక్కడ మనం చూడవచ్చు అన్నమాట. నెక్స్ట్, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తే సో ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇండ్లు, ఇతర అధికారిక నిర్మాణాలు చేపట్టడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఇక్కడే 62 ఎకరాల్లోని భూదాన భూముల్లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్న చర్చ జరుగుతున్నది. ఇప్పటికే ఇక్కడ నివాసం ఉంటున్న వారిలో అర్హులను ఎంపిక చేసి అనర్హులను తొలగించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భూములు బఫర్ FTL పరిధిలో లేవు, నివాసాలకు యోగ్యమైన భూములు. ఈ నేపథ్యంలో పేదల ఇండ్లను క్రమబద్ధీకరించాల్సింది పోయి వాటిని కూలగొట్టడం దుర్మార్గమని బాధితులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి 62 ఎకరాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా పేదల నుంచి లక్షలు దండుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగిందనమాట. ఇక్కడ పూర్తిగా గమనించాల్సింది ఏంటంటే 62 ఎకరాలలో దాదాపు 32 ఎకరాలు బడాబాబుల చేతుల్లోనూ మరియు కార్పొరేట్ సంస్థల్లోనూ గుప్పెట్లో ఉన్నాయని చెప్పి ఇక్కడ పేపర్లో ఇవ్వడం జరిగింది. కేవలం 30 ఎకరాల్లోనే పేదలు అక్కడ నివాసాలు ఏర్పరచుకోవడం జరిగింది. సో అలాంటిది వారికి రెగ్యులరైజ్ చేయక
ఇలా కూల్చడం అనేది నిజంగా చాలా దుర్మార్గం అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకు పేదలకు ఇండ్లు ఇస్తామని చెప్తున్నారు. సో అదే ఇండ్లు అక్కడనే ఇస్తే అదే రెగ్యులర్ చేస్తే అయిపోయేది. కానీ అక్కడ విచారం ఏంటంటే పక్కనే పెద్ద పెద్ద విల్లాలు, కార్పొరేట్ సంస్థలు, పెద్ద పెద్ద భవనాలు రావడం వల్ల వాళ్లకు మా మధ్యలోనే ఇక్కడ పేదలు ఉంటారా, ఇక్కడ గుడిసెలు వేసుకొని ఇక్కడ చిన్న చిన్న ఇల్లు కట్టుకొని ఉంటారా, వీళ్ళని ఖచ్చితంగా తీయాల్సిందే అని చెప్పి వాళ్ళు ప్రెషర్ పెట్టడం వల్లనే ఇలాంటి సంఘటన ఖమ్మంలో దురదృష్టకరంగా ఏర్పడిందని చెప్పి నాయకులు మరియు ప్రజలు మాత్రం చెప్పడం జరిగింది. ఒకటి ఏంటంటే అధికారం కోసం, తమ రాజ్యాధికారం కోసం పార్టీలు ఎలక్షన్ల ముందు ఈ కాలనీలకు వెళ్ళి, ఈ ఏరియాలకు వెళ్ళి ఒక్కొక్కరి కాలు మొక్కి ఓట్లేపించుకున్న తర్వాత రాజకీయ నాయకులు చేసే ఒక విచిత్రమైన ప్రవర్తన చూస్తుంటే ప్రజలు, రాజకీయ నాయకులు ఇలాగ మారిపోతారని చెప్పి ఆశ్చర్యకరంగా ఉంటుందన్నమాట. మళ్ళీ ఎప్పుడైతే ఎలక్షన్లు వచ్చాయో అప్పుడు వీళ్ళకు కొత్తగా ఏం హామీ ఇస్తారంటే, ఎవరైతే ఇల్లులు కోల్పోయినాయో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, మాకు ఓటేయండి అని చెప్పి ఒక సరికొత్త రాజకీయ వికృత క్రీడ అనేది మొదలవుతుంది. భారతదేశంలో పేదలకు అనేది న్యాయం జరగదు. కేవలం రాజకీయాలు మరియు రాజ్యాధికారం కోసమే ఇలాంటి వికృత క్రీడలు, ఇలాంటి సకృత క్రీడలు రాజకీయ నాయకులు ఏర్పాటు చేస్తున్నారని చెప్పి నేను చెప్పక తప్పదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీవే న్యూస్ అనాలిసిస్ చూసినందుకు ధన్యవాదాలు.